హలో ఫ్రెండ్స్, మనీ వ్యూలో మీరు ఎప్పుడైనా లోన్ తీసుకున్నారా? మనీ వ్యూలో మీరు ఎప్పుడైనా లోన్ ట్రై చేశారా? నేను ట్రై చేశాను. నాకు 35,000 లోన్ వచ్చింది. నేను ఈ వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఫోన్ నెంబర్ అండ్ మీకు ఉన్న మెయిల్ ఐడి ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసేసేయండి. ఇక్కడ టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఉంది. ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి, లాస్ట్ నేమ్ ఇచ్చేయండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్, మీకు లోన్ అమౌంట్ ఎంత కావాలో ఇవ్వండి. నేనైతే ఇక్కడ 50,000 అని చూస్ చేసుకున్నాను. అక్కడ ఎంప్లాయీ టైప్ సెల్ఫ్ ఎంప్లాయిడా మీరు శాలరీడా అని అడుగుతుంది. నేనైతే శాలరీడ్ కాదు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ చూస్ చేసుకున్నాను. అక్కడ మంత్లీ ఇన్కమ్ నేను 20,000 అని పెట్టాను. అక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేసేసి గెట్ ఆఫర్ మీద క్లిక్ చేసేసేయండి. ప్రాసెసింగ్ అయి ప్లీజ్ వెయిట్ అని తర్వాత ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది, చూపిస్తున్నాను చూడండి. నాకైతే 50,000 ప్లస్ 35,000 అని 2 ఆఫర్స్ ప్రొవైడ్ చేశారు. అక్కడ 50,000 అంటే సపోజ్ ఇన్కమ్ ప్రూఫ్ ఏదైనా ఉంటే ఆ ప్రూఫ్ మనం అప్లోడ్ చేస్తే మనకి 50,000 లోన్ వస్తుంది. నా దగ్గర అయితే ఏ ఇన్కమ్ ప్రూఫ్ లేదు. నేను 35,000ని చూస్ చేసుకున్నాను. గెట్ లోన్ మీద క్లిక్ చేసేసాను. అలా చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ వచ్చింది. ఇక్కడ మనం కర్సర్ మూవ్ చేసిన దాన్ని బట్టి తక్కువ ఎక్కువ అవుతుంది. నాకు 35,000 లోన్ వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ ఆఫర్. 12 months ఈఎంఐ 3,516. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీ ఒక 2,891 ఛార్జ్ చేస్తారు. అవి మైనస్ అయ్యి మనకి 32 వరకు వస్తుంది లోన్. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసేసాక ఇలా వస్తుంది ఇంటర్ఫేస్, చూపిస్తున్నాను చూడండి. ఇలా వచ్చిందండి. ఇక్కడ మనం ఈ 4 స్టెప్స్ ప్రొసీడ్ చేసుకుంటే, ఈ 4 స్టెప్స్ చేసుకుంటే మనకి లోన్ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. అదేంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వెరిఫై కేవైసీ, నెక్స్ట్ సెటప్ ఈఎంఐ ఆటో డెబిట్, నెక్స్ట్ రివ్యూ అండ్ సైన్ అగ్రిమెంట్. లెట్స్ గో మీద క్లిక్ చేసేసాను. ఫస్ట్ ఈఎంఐ ఆటో డెబిట్ అని మీరైతే ఏ బ్యాంక్ చూస్ చేసుకుంటారో ఈఎంఐ ఆటో డెబిట్ అవ్వడానికి ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేయండి. మీరు నెట్ బ్యాంకింగ్తో అనుకుంటున్నారా లేదంటే డెబిట్ కార్డ్తో అనుకుంటున్నారా? నేనైతే నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాను. నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయిపోయి నాకున్న యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి ప్రొసీడ్ అయ్యాను. ఇక్కడ క్రెడిట్ మ్యాండేట్ అని 35,000 అంటున్నారు. ఇదేంటి అని చాలామంది డౌట్గా ఫీల్ అవుతారు. ఏంటంటే సపోజ్ మనం ఏదైనా ఈఎంఐ టైంకి పే చేయకపోతే బౌన్స్ ఛార్జెస్ అవుతాయి. అది కాకుండా వీళ్ళు 35,000 2024 నుంచి 2030 లోపు ఎప్పుడైనా మేము కట్ చేస్తాము అని చెప్పడానికి మ్యాండేట్ అని, ఇది ప్రతి దాంట్లో ఉంటుంది. ప్రతి లోన్ యాప్లో మ్యాండేట్ ఫీజ్ అని కొంచెం ఛార్జ్ చేస్తారు, వేలలోనే ఛార్జ్ చేస్తారు. అది ఇదనమాట. ఇక్కడ ఐ హియర్ ఆథరైజ్ అని కన్ఫర్మ్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేసేసాను. తర్వాత డిజీ లాకర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చెప్పాను కదా ఆటో డెబిట్ అవ్వడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ప్రొసీడ్ అయిపోయాను. లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మనకి ఇదిగోండి పేమెంట్ డీటెయిల్స్ వచ్చాయి. మళ్ళీ ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేసేసాను. తర్వాత యాక్సెప్ట్ మీద క్లిక్ చేసేసి క్లిక్ హియర్ మీద క్లిక్ చేసేసాను. హై సెక్యూరిటీ పాస్వర్డ్ కూడా ఇచ్చేసేసాను, కన్ఫర్మ్ చేసేసాను. ఇదిగోండి ఈ మ్యాండేట్ అని ఇలా వచ్చేసింది. మ్యాండేట్ ఆథరైజేషన్ సక్సెస్ఫుల్ అయింది. నెక్స్ట్ పేజ్కి వచ్చేస్తుంది చూడండి. అయిపోయింది. ఈ డిజీ లాకర్ అంటే మనం కేవైసీ చేసుకుంటున్నట్టే సెకండ్ స్టెప్ కూడా చేసేస్తున్నాను. ఈఎంఐ ఆటో డెబిట్ అయిపోయింది కదా, చూస్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ ఏంటంటే రివ్యూ లోన్ డీటెయిల్స్. ఇక్కడ అన్నీ ఓకే అయ్యాక క్లిక్ చేసేసి ఇన్సూరెన్స్ మీద క్లిక్ చేసి రైట్ మార్క్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని చెప్పి సైన్ అగ్రిమెంట్ అని ఆల్రెడీ అక్కడ మన నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసేసి అగ్రిమెంట్ వెరిఫై చేసేసుకోవాలి. అగ్రిమెంట్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. డన్ మీద క్లిక్ చేసేయండి. మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసేయండి. ఒకసారి మనీ వ్యూ యాప్ ఓపెన్ చేసేసి మళ్ళీ చూసుకోండి అసలు లోన్ వచ్చిందా లేదా అని. చూడండి ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ అని వచ్చింది. మీరు వన్స్ ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ మనీ వ్యూ యాప్ ఓపెన్ చేసి చూస్తే మీకు తెలిసిపోతుంది. నాకు 31,364 లోన్ వచ్చింది. నేను ఇక్కడ మీకు క్లియర్గా ఈఎంఐ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను. నేను మళ్ళీ యాప్ ఇన్స్టాల్ చేసి చూపిస్తున్నాను చూడండి. లోన్ అమౌంట్ 35,000, ఈఎంఐ 3,569. అదిగా చూడండి. నెక్స్ట్ జూలై 3కి మళ్ళీ ఈఎంఐ 3,569 పే చేయాలి. ఇదిగోండి 12 నెలలు, ప్రతి నెల 3,569 చేయాలి. నాకు 30,000 వెంటనే 5 minutesలోనే అకౌంట్లోకి క్రెడిట్ అయ్యాయి. ఇది నా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్.
మనీవీలో మీరు ఎప్పుడైనా లోన్ ట్రై చేయాలనుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. మీ డేటా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. మీరు లోన్ కట్టుకోగలను అనుకుంటేనే లోన్ తీసుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.